ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని పార్లమెంట్ ఈ శీతాకాల సమావేశాలు తీసుకెళ్తానని చెప్పి మందాకృష్ణ మాదిగను చాలా అరాచకంగా అరెస్ట్ చేశారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి, ప్రజలు అంటున్నారు. దీని పట్ల ప్రధాన ప్రతిపక్షమైన మీరు ఎందుకు గట్టిగా పోరాడట్లేదు? మేము అసెంబ్లీలో ఏమన్నారు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ఫస్ట్ 1 year బ్యాక్ ఏం చేస్తారు, ఈ తీర్మానం గతంలోనే కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు ఉన్నాయి అధికారంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే తీర్మానాలు అయిన వర్గీకరణ పైన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్మానం అయింది, నేను తొందర లోపలనే ఒక అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తాను అన్నాడు. 1 year అయిపోయింది, అఖిల పక్షం ఢిల్లీకి వెళ్ళలేదు, తీసుకెళ్ళలేదు ఆయన. ఆ తర్వాత ఏమైంది, ఒక అమ్మాయి భారతి అనే ఆమె ఇక్కడ ధర్నాలో చనిపోయింది. చనిపోయిన రోజు బాగా ఎక్కడ ఇదైపోతుందో, దాని పెద్ద ఎత్తున గొడవలు అయిపోతాయని అప్పటికప్పుడు చల్లార్చే విధంగా 2 రోజుల్లో నేను అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తాను. 2 రోజులు కాదు, 40 రోజులు 45 రోజులు అయిపోయింది. ఆయన మళ్ళీ ధర్నా చేశారు మందకృష్ణ మాదిగ. ధర్నా చేస్తే ధర్నా నుంచి మరి ట్యాంక్ బండి దాకా వాళ్ళ ర్యాలీ పెట్టుకున్నారు. ట్యాంక్ బండిని ముట్టడి అంటే ఏముంటుంది, మనం తెలంగాణ మూమెంట్లో మిలియన్ మార్చ్ విన్నాం, మిలియన్ మార్చ్ చూసాం. మిలియన్ మార్చ్లో విధ్వంసాన్ని సృష్టించారు. ఆ రోజు ఇట్లే కేసులు పెట్టారా, ఇట్లే జైల్లో పెట్టారా? సెంటిమెంట్ని గౌరవించి ఆ రోజు ప్రభుత్వం దాన్ని సెంటిమెంటు ఇది ప్రజల్లో ఉన్నటువంటి భావనని ఇచ్చేసింది తప్ప ఈరోజు వాళ్ళ లోపల ఉన్నటువంటి భావనని కాకుండా జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ముఖ్యమంత్రికి ఎంత ఎంత నిరంకుశమైనటువంటి పాలన ఉంది, ఎంత అంటే ఒక నియంతలాగా ఎట్లా వివరిస్తుందని ఇంతకంటే ఒక సాక్ష్యం అవసరం లేదు. పార్లమెంట్లో 24-25 మాట నిలబెట్టుకోలేదని వాళ్ళు ధర్నాకు దిగారు. ఇప్పుడు దాన్ని మీరు మాట నిలబెట్టుకోకపోగా పైనుంచి కేసులు అరెస్టులు కరెక్ట్ కాదు కదా. వ్యవస్థలో ఇంత నిరంకుశమైనటువంటి విధానం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మందాకృష్ణ మాదిగ వర్షన్ ఏమంటున్నారంటే పార్లమెంట్ ముట్టడికి వెళ్తాము అని అనౌన్స్ చేసినందుకే దాన్ని ఆపడం కోసమే నన్ను అరెస్ట్ చేయించారని మందాకృష్ణ అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారుకి ఏముందంటే ఎంతసేపు ఈ రాష్ట్రంలో నా పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎవ్వరు కూడా దేనికోసం కూడా డిమాండ్స్ లేకుండా నేను పరిపాలిస్తున్నా, అందరికీ అన్ని రకాలమైన ఒక చక్కటి పాలన నేను అందిస్తున్నా, మోదీ గారికి సంకేతాలు అందిస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా ధర్నాలు చేయకూడదు, ధర్నాలు చేస్తే ప్రభుత్వానికి అప్రతిష్ట అంటాడు. ఓకే, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఫెయిల్యూర్స్ గురించి ఎవరన్నా మాట్లాడితే ఈ ప్రభుత్వం ప్రతిష్ట దిగజారుస్తుందని మీరు అంటున్నాడు. ఓకే, ఈరోజు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇక్కడ నుంచి క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి వచ్చింది, నిర్వహించలేకపోయింది యూనివర్సిటీలో. దానికి కారణం ఎవరు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమిట్ నిర్వహించగలిగింది కానీ ఒక ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించలేకపోయింది యూనివర్సిటీలో. అంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఎంత చేతగాని యొక్క వ్యవస్థ ఉందో, ఎంతగా చేతగాని ముఖ్యమంత్రి అయిపోయిందో దీనికంటే నిదర్శనం అక్కర్లేదు. ఇంకా ఒకప్పుడు ఆ యూనివర్సిటీనే వేదికగా చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ యూనివర్సిటీలో కాలు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీ శత జయంతి ఉత్సవాలు అడిగితే ముఖ్యమంత్రి గారు పల్లెత్తి మాట్లాడినటువంటి దుస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో వారి పాలన ఏంటి, వాళ్ళ ప్రజలు మెచ్చుకుంటున్నారా, వాళ్ళు ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు నోరు ఇప్పలేకపోయిండు ఆ సమావేశంలో, ఆ శత జయంతి ఉత్సవాల్లో? అంటే అంటే ఇంకా భ్రమలు కల్పించేటటువంటి ప్రయత్నం, ఇంకా బయట ప్రపంచానికి భ్రమలు. ఈ తెలంగాణలో ఓ బ్రహ్మాండమైన పాలన ఉంది, కేసీఆర్ పాలన అని ఒక భ్రమలు కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇది మేడిపండులాగా ఉంది తెలంగాణ పరిస్థితి ఈరోజు. మేడిపండులాగా చూడడానికి చాలా అందంగా పైన కనిపిస్తూ ఉంది, ఇప్పితే లోనంత పురుగులు. ఈరోజు తెలంగాణ పరిస్థితి కూడా అదే ఉన్నది. ఈ పరిపాలన పరిస్థితి, వీళ్ళ రాష్ట్ర ఈ యొక్క టీఆర్ఎస్ పాలన పరిస్థితి అదే ఉన్నది, మేడిపండులాగా మాత్రమే. అవార్డుల మీద అవార్డులు, రివార్డుల మీద రివార్డులు. ఎవరి కోసం అండి? ఇన్విటేషన్స్ ఇవన్నీ క్రియేషన్. మనకు తెలియదు ఏముంది అవార్డుల సంగతి, మనకు తెలియదు ఏముంది ఇన్విటేషన్ సంగతి. ఇక్కడ నుంచి మేము వస్తామంటే అక్కడ ఎవరో ఇన్విటేషన్ పంపిస్తారు. ఇదేమో పాపం ఇదంతా అంటే మీడియాకు తెలియదా? ఇదంతా ఎవరికి తెలియదు ఈ ఇన్విటేషన్ల గురించి? దావోస్ వేదికగా తెలంగాణ అభివృద్ధి పథకాలు అక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు. దావోస్ కానీ ఇంకోటి కానీ ఎక్కడి నుంచైనా ప్రపంచ దేశాలు ఏ దేశం నుంచైనా ఇన్విటేషన్ వచ్చింది కేటీఆర్ కంటే పెద్ద గొప్ప ఇదిగా ప్రచారం ఏంటో నాకు అర్థం కాని విషయం అది.
అదేదో పెద్ద ఎవరో జరగరాంది పాపం ఎక్కడ ఎంతో గొప్ప విషయం అన్నట్టు ప్రచారం ఏందో నాకు అర్థమే కాదు. అంటే ఏ స్టేట్ లో కూడా మంత్రికి రాలేదు, ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు. అదే ఏ మంత్రులకి కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి గతంలో వచ్చిందని రేవంత్ రెడ్డి గారు చాలా మందికి వచ్చింది, ఈయనకే కాదు. పోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వారికి వాళ్ళు ఇన్విటేషన్లు పంపించారు. ఈ రోజు కేటీఆర్ గారికి ఈ రాష్ట్రంలో తప్ప ఇతర రాష్ట్రాలు దేశాలు తిరగటమే ఇంట్రెస్ట్. ఈ రాష్ట్రంలో ఏ పని చేయటానికి ఇంట్రెస్ట్ లేదు, కేవలం ప్రమోషన్. తన ప్రమోషన్ చేసుకుంటున్నాడు. నేను ప్రపంచ దేశాలు చుట్టొచ్చినా ఒక ప్రమోషన్ చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తాడు కేటీఆర్, కానీ ఈ రాష్ట్రంలో ప్రజల సేవకు పనికిరాడు. ఈ రాష్ట్రంలో ప్రజల సేవకు పనికిరాడు. ఐటీలో అభివృద్ధి సాధించారు. ఏం అభివృద్ధి సాధించారు చెప్పండి? వాళ్ళు 3000 వైఫై ఇచ్చారు కదా. వైఫైలా వాళ్ళు ఇచ్చేదే ఉంది. వైఫై చేస్తుందా మేడం? వైఫై మాకైతే అసెంబ్లీలోనే వైఫై లేదు. అసెంబ్లీలో వైఫై లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అసెంబ్లీలో మాకు ఇంటర్నెట్ ఉండేది. ఇప్పుడు అసెంబ్లీలో ఇంటర్నెట్ బంద్. ఎందుకు బంద్? అక్కడి నుంచి ఏ సమాచారం బయటికి ఎప్పుడే వెళ్ళకూడదని బంద్ పెట్టినట్టున్నారు వీళ్ళు. అది కూడా ఒక రెస్ట్రిక్షన్. ఓకే, నేను చెప్పాను ఒకసారి కేటీఆర్ గారికి. కేటీఆర్ గారు ఇంతకుముందు మా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మా లాబీల్లో అసెంబ్లీలో ఇంటర్నెట్ ఉండేది. ల్యాప్టాప్లు పెట్టుకొని మెంబర్స్ కూడా ల్యాప్టాప్లు ఇచ్చారు కదా. ల్యాప్టాప్లు ఇచ్చింది మనం వాడుకోవడానికి కదా. అవి వాడుకోవడం ఇంటర్నెట్ ఒక ఇది ఉండేది. మరి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నుంచి ఇంటర్నెట్ లేదు, బంద్ చేశారని. ఈరోజు అసెంబ్లీ ఆవరణలో లేదు, అసెంబ్లీలో లేదు ఇంటర్నెట్. వైఫై ఇప్పుడు ఎవరు ఇవ్వాల్సింది? వైఫై అయింది. అందరికి ఫోన్లలోనే వైఫైలు ఉండే, అందరికి ఫోన్లనే 4Gలు ఉండే. ఈ రోజు చెప్తున్నాను కదా, కేటీఆర్ గారు ప్రచారం తప్పితే బయట దేశాల్లో తిరగటంలో మీడియాలో ఏమంటారు మనం ప్రమోషన్ తప్పితే ఈ రాష్ట్రానికి ఒరుగుతున్నది ఏమీ లేదు, ఒరిగించింది కూడా ఏం లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.